అనగనగా కొన్ని వేల ఏళ్ల కింద మైసూడు అనే రాక్షసుడు ఓటమి లేకుండా సావే రాకుండా చిరంజీవిగా ఉండాలనుకోని ముగ్గురు మూర్తుల్లో ఒక్కరి నుండి దివ్యమైన వరము పొందాలనుకోని అందుకోసమై నియమనిష్టతో దీక్షను కొనసాగించాలనుకోని ఘోరమైన అడవి చేరుకున్నాడు నాగమల్లేలో తీగమల్లేలో పద్మాసనం వేసి కూసున్నాడు నాగమల్లేలో తీగమల్లేలో ఓంకారనామం ధ్యానం చేస్తూ నాగమల్లేలో తీగమల్లేలో తపస్సులో మునిగిపోయిండు వాడు నాగమల్లేలో తీగమల్లేలో ఆదిదేవవో అనాథ రక్షక దీన బాంధవా ఓ సదాశివ ఇంతలోనే ఏం జరిగిందయ్యా ఇంత కలవరం ఎందులకయ్యా ఉలికిపాటు నీకే తగదయ్యా నిన్ను కదిలించిన కథ ఏందయ్యా దీనికంతటికి కారణమేందో విన్నవించు శివయ్యా నువ్విలాగుంటే మేమెలాగ మనుగడ సాగిస్తామయ్యా అంత కంగారు మీకెందులకయ్యా మీ ముందట దాచేదేముంటుందయ్యా తమ్ముళ్ళారా భూలోకాన మైసుడనే వాడు బుద్ధిమంతునిగానే మారిపోయెనయ్యా నా దర్శనమును కోరి వేలాది ఏళ్లుగా వాడు నియమనిష్టలతోని ఘోర తపస్సు చేస్తున్నాడు ఇంకా నేనాలస్యం చేసిననో ఆ తప ప్రభావం సృష్టిని దహించు అందుకే వానికి నా దర్శనమిచ్చి కోరుకున్న వరమునివ్వాలనుకుంటున్నా నందివాహన నాగభూషణ మైసుడెంతటి క్రూర రాక్షసుడు నీకు తెలువదా నీలకందరా లోకనాశనం చేసే గుణము వాడి నరనరములోన ఉన్నది జాలి చూపటం న్యాయమంటవా ఎవరేదడిగిన కాదనకిచ్చే భోలా శంకరుడా తొందరపడి మమ్మందరి నాగం చెయ్యబోకయ్య శివుడా సృష్టి స్థితి లయ కర్తలమే మనము ఈ జీవకోటికే ఆధారం మనము ఓ తమ్ముళ్ళారా అందరూ మన పిల్లలే అయినప్పుడు వాళ్ళ మంచి చెడులను ఎవరని చూస్తారు మనని నమ్మినోళ్ళకు సాయం ఎవరని అందిస్తారు మనమే ముఖము చాటేస్తే మననెవ్వరూ కొలుస్తారు జరిగేదెన్నడు జరుగకపోతుందా ఏది జరిపించిన మన ముగ్గురమే కాదా శత్రువు అయినా శరణు గోరి వస్తే చేరదీసేటంత